శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. పాపుల కొరకై కరుదించే పశువుల పాకయందు పవలించే, పాపుల కొరకై కరుదించే పశువుల పాకయందు పవలించే, పరమాత్ముని ప్రేమయే మన యేసు, పరమాత్ముని ప్రేమయే మన యేసు. ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు, ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. సాంబ్రాణి బోల బంగారముతో, సాంబ్రాణి బోల బంగారముతో ఆరాధించిరి ఆ కానుకతో, ఆరాధించిరి ఆ కానుకతో. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు, ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు. ప్రచురించరండి ప్రభు నామమును, ప్రచురించరండి ప్రభు నామమును. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి.
కృపా సత్య సంపూర్ణుడా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన పరిచర్యను ప్రభా ఇంతవరకు మీరు నడిపించున్నా మీకు మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ దినం కూడాను మీ మెల్లని స్వరాన్ని మేము వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదములతో దీవెనతో నింపమని యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 2వ లైన్. 7వ వచనము 2వ లైన్ అండి, చదువుతున్నాను చూడండి. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయును. ఆకాశ పక్షులను విచారించము, అవి నీకు తెలియజేయును. ఆకాశ పక్షులు ఏమి తెలియజేస్తాయండి? సృష్టికర్తను గురించి తెలియజేస్తాయి. సృష్టికర్తకు లోబడి విధేయత కలిగి నడుచుకుంటాయి. అవి ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాయి. కాబట్టి ఆ పక్షులను చూచి ఒక విశ్వాసికి 7 లక్షణాలు పరిశుద్ధ గ్రంథములో మరి పొందుపరిచినాడు. విశ్వాసి తెలుసుకునవలసినటువంటి 7 లక్షణాలు చూడండి చాలా స్పష్టంగా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు? ఎవరండి కాకికి ఆహారము సిద్ధపరిచింది? భూలోకంలో ఎవరైనా కాకులకు లేక పక్షులకు ఆహారాన్ని సిద్ధపరచారు అంటే కొన్నిటి పావురాలని చాక్కునేవారు, వాటికి వేస్తారు. అలా కాదు, ఆకాశ పక్షులకు, ఆకాశంలో తిరిగేటువంటి వాటికి ఎవరు ఆహారము పెడతారు? దేవుడు సెలవిస్తున్నాడు స్పష్టంగా. దేవుడే యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? కాబట్టి దేవునికి మొరపెడుతున్నాయి అవి. మొదటిగా దేవునికి మొరపెడుతున్నాయి. ఏవి మొరపెడుతున్నాయి? పక్షులు. ఉదాహరణ మనం కాకిని తీసుకున్నాం. ఈ కాకి ఆహారం సిద్ధపరచబడాలి అంటే అవి దేవునికి మొరపెట్టాలి. కాబట్టి ఈ దినాల్లో అనేకులు దేవునికి మొరపెట్టుట లేదు. విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు, వారికి ఏమి కావాలేనో అది పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు. మరి తల్లిదండ్రులు దేవుని మీద ఆధారపడాలి. పిల్లలు, జ్ఞానము లేని పిల్లలు ఆధారపడడం వేరు. జ్ఞానము కలిగినటువంటి వారు దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. పక్షులే కాదండి, జంతువులు కూడాను, సముద్రంలోని చేపలు కూడాను దేవునికి మొరపెడతాయి. నిజ దేవుణ్ణి తెలియజేస్తున్నాయి. చూడండి కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చదువుతున్నాను. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూను యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన ప్రభావము
భూమి ఆకాశములకు పైగా ఉన్నది. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పక్షులు గనపరుస్తున్నాయి. వాటి భాష మనకు తెలియదు. అవి మరి ఉదయకాలం, సాయంకాలం వాటి అరుపులు చూడాలి మనం. ఎంత ఆహ్లాదకరంగా దేవుని స్తుతిస్తాయో పక్షులు ఆ చెట్ల మీద చేరి. కనుక ఎందుకు అలాగ స్తుతిస్తున్నాయి అని అంటే, వాటికి ఆహారము సిద్ధపరచుచున్నది దేవాది దేవుడు. రెండవదిగా మొదటి రాజులు 17వ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి విషయం. 6వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. ఆహాబ్తో చెప్పాడు, 3.5 సంవత్సరాలు కరువు వస్తుందయ్యా, జాగ్రత్త అని అన్నాడు. మరి చెప్పిన తర్వాత దేవుడు అయిన యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, యోర్ధానుకు తూర్పు వైపున 3వ వచనం చూడు, నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతుని తెలియజేస్తున్నా. కాబట్టి దేవునికి విధేయత కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని మీద భయభక్తులు కలిగిన వ్యక్తి, లోబడి విధేయత కలిగి ఆ ప్రకారంగా కెరూతు వాగు దగ్గరకు ఏలియా ప్రవక్త వెళ్ళగలిగినాడు. కనుకనే అక్కడ మరి అతనికి మరి ఒక దైవజన్ని పోషించటానికి కాకులు ఎంతగా దోహదపడుతున్నాయండి. ఈ దినాలలో దైవజనుడు దాచుకోవడం అంత బలవంతంగా చాలామంది నేర్చుకునేసారు. మేము ఎలా బ్రతకాలి, మీరు ఇవ్వకపోతే అన్నట్లుగా మాట్లాడు. వారు దేవుని మీద ఆధారపడటంలే. ఒకప్పుడు ప్రారంభంలో ఆధారపడ్డాడు. ఎప్పుడైతే రావడం మొదలు పెడితే బలవంతం, ఒత్తిడి, అవసరమైతే ఏం చెప్తారో తెలుసా, శిక్ష వస్తుంది ఇవ్వకపోతే, శాపం వస్తుంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఆనాడు దైవజన్ని పోషించటానికి కాకులు దేవుడు ఉపయోగించాడు. 3వదిగా చూసినట్లయితే ఇదే మరి 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ప్రతిరోజు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందును రొట్టెను మాంసము అతని యొద్దకు తీసుకుని వచ్చు. ప్రతిరోజు అండి, ప్రతిరోజు. ఒకరోజు కూడా మరి అవి ఆబ్సెంట్ కాలేదు. ప్రతిరోజు కూడా దైవజనునికి ఆహారాన్ని తీసుకుని వస్తున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు, ఇదే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థన. ఏంటి నీ ఆహారం? అనుదిన ఆహారం. ఈ దినాలలో అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథమని అనేకులు తెలుసుకునలేకపోతున్నారు. విశ్వసించిన నీవు, రక్షించబడిన నీవు, నమ్ముకున్న నీవు, నిరీక్షణ కలిగిన నీవు, నీ అనుదిన ఆహారం డైలీ బ్రెడ్ ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని అనేకులు చదవలేకపోతున్నారు.
దే హ్యావ్ నో టైం. వాళ్ళు చెప్పే మాట అది, మాకు సమయం లేదండి, వీఆర్ వెరీ బిజీ, మేము ఉద్యోగరీత్యా బిజీ, అటు తదుపరి కుటుంబ రీత్యా బిజీ, అటు తదుపరి పిల్లల రీత్యా బిజీ, వీ హ్యావ్ నో టైం. ఆ మిగతా సమయం మేము రెస్ట్ తీసుకోవాలి, ఇలాగ చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించు. ఆహారం లేకపోతే జీవించలేమనుకుంటారు. దేవుని నోట నుండి వచ్చు మాట. ఏమంటే మోషే ఆ హోరేబు కొండకి వెళ్ళారు కదా, 40 దినాలు అగపడలే. ఎవరిచ్చారు ఆహారం, ఎవరిచ్చారు నీళ్ళు? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలే ఆహారం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటలే నీరు. దేవుడు మాట్లాడుతున్నాడు, కడకుద ధర్మశాస్త్రాన్నే తన ద్వారా పంపించగలిగినాడు. దేవుని మాట అనేక దినాలు నీవు మరి వింటూ చదువుతూ ఉన్నట్లయితే నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పికుండదు. అదే కనుక ఈ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తున్నారు. 4వదిగా చూచినట్లయినచో ఇదే 17వ అధ్యాయం 1 రాజులు 6వ వచనంలో చూసినట్లయితే, నమ్మకమైన కాకులండి. ఎవరండి నమ్మకం? నిన్న అనుకున్న సందర్భంలో ఒక సహోదరుడు ఇలా అన్నాడు, మనుషులను ప్రేమించాలి, దేవుడు చెప్పాడు కదా అని అన్నాడు. నిజమే, మనుషులను నమ్మకూడదు అని కూడా దేవుడు చెప్పాడు. మీకా గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉందండి. చూడండి, మాటలు చదువుతున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. భక్తుడు దేశంలో లేకపోయాను. అంటే క్రైస్తవులు కాదు, భక్తుడు నిజమైన భక్తి కలిగిన వాడు. జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. వారిలో యథార్థత లేదు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండివారు. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. ఇది అందుకంటాడు, 2 చేతులతోనూ కీడు చేయి పునుకుందరు. ఒక చేయి కాదు, 2 చేతులతో. వాళ్ళ బంధువ, రక్త సంబంధ, ఇరుగు పొరుగా, స్నేహితుడా, ఇవన్నీ వాళ్ళు చూడరు. 2 చేతులతో కూడా కీడు చేయ పూనుకొందరు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు మొండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు మొండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందరు. నీ కాపురుల దినము, నీవు శిక్ష నుండి దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుతున్నారు. స్నేహితుని యందు నమ్మికను ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపపెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు. ఎవరండి నమ్మకమైన వారు? దేవుడు నమ్మకమైన కాకోలములను గురించి, ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఆకాశ పక్షుల గురించి నేర్చుకో అని సెలవిస్తున్నాడు. 118వ కీర్తన 8-9 వచనాలు చదువుతున్నాము. చూడండి, 118 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులంటే అందులో విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఉంటారు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఐదవదిగా గమనించినట్లయితే ఇదే మొదటి రాజులు 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అతడికి నీకు ఆహారము తెచ్చున్నట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించి దేవుని ఆజ్ఞను నెరవేర్చే కాకోలములు. ఇలాడు దేవుని ఆజ్ఞను నెరవేర్చేవారు ఉన్నారంటారా? బహు కొద్దిమంది, అందరూ కాదు. ఆనాడు చూడండి, కొన్ని మాటలు చెప్తాను, మీకు తెలియదని కాదు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఏమైతే చెప్పాడో, ఎలాగైతే చెప్పాడో ఆ ప్రకారంగా చేసా. ఈ దినాల్లో అలాగ చేస్తున్నారా? దేవుడు చెప్పనివి కూడా అసలు దేవుని మాటను రివర్స్ చేసి చెప్తున్నారు ఈ దినాలలో. కాబట్టి తూచా తప్పకుండా దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి మోషే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. ఏం చేశాడు? నీ కొరకు రక్షణ నుండి ఓడను కట్టుకోవయ్యా బాబు, లేకపోతే నువ్వు కూడా అవుట్ అన్నాడు. 120 సంవత్సరాలు పట్టిందండి ఆ ఓడను కట్టడానికి. ఈ 120 సంవత్సరాల సువార్త పరిచర్యను జరిగిస్తూ వచ్చినాడు. ఏ ఒక్కరు ఆ ఓడలోనికి ప్రవేశించలేదు. ఎవరు ప్రవేశించారు? ఆకాశ పక్షులు, భూలోక జంతువులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆజ్ఞను నెరవేర్చు కాకోలములు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వల్ల మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. సృష్టి యావత్తు నెరవేరుస్తుంది. ఓ మానవుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవరాలా, ఓ విశ్వాసి, నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి పరీక్ష చేసుకుని మనం చేస్తాను. గాలి, సముద్రం కూడా మరి అక్కడ లోబడినట్లుగా మనం మరి మార్కు సువార్తల్లో చూడగలిగాం. అదే సమయంలో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. నీవు ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటేనే దొరుకుతాయి. ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు నడుచుకోనకపోతే నీ ప్రయాస నీది. అందరూ ప్రయాసపడాలి. అయితే దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు సహాయం చేస్తాడు. 6వదిగా ఐక్యత కలిగిన కాకోలము లాంటి. మీరు చూసారో గమనించారో లేదో కానీ సాయంకాలం అయితే చాలు అవి కాన్ఫరెన్స్ పెట్టుకుంటాయి. నేను చాలాసార్లు చూశాను.
మా మందిరం పైనే నేను ఏదో అడపా రొట్టె మరి ఉన్నది ఏదో వేస్తూ ఉంటే ఎంతో ప్రేమతో వాటికి రోజు వేసేవాడిని కాదు. అయితే ఉన్నప్పుడు అలా వేసినప్పుడు అవి అసలు ఆ కాన్ఫరెన్స్ ఆ మందిరం మీదనే ఆ పైన టెర్రస్ మీద ఏర్పాటు చేసుకుంటాయి. ఏం చేసుకుంటాయి తెలుసా? నీకు తెలీదు, నాకు తెలీదు ఆ భాష. ఎవరికి ఈరోజు ఆహారం దొరకలేదు, ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఆ కాకులు మీరెందుకు సహాయం చేయలేదు అని మాట్లాడుకుంటాయి. కాకికి ఆహారం దొరికితే అది తినదు, అది అరుస్తుంది, అన్నిటిని పిలుస్తుంది, షేర్ చేసుకుంటుంది. క్రైస్తవులు చేసుకుంటారా? విశ్వాసులు చేసుకుంటారా? కుటుంబస్తులు చేసుకుంటారా? నమ్మకస్తులు చేసుకుంటారా? అది సంగతి. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. కక్షలు ఏ సంఘంలో లేవండి కక్షలు. కొంతమంది దౌర్జన్యాలు ప్రతి చోట అలా అయిపోయింది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదువుతున్న. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే తీర్పు తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సెలవు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆఖరిగా 7వదిగా, కాకోలములు చింతించవు. ఈనాడు అనేకులు మీ చింత యావత్తు దేవుని మీద వేయమంటున్నాడు. మొదలుగా దేవునికి మొరపెడతాయి కాకోలములు, దైవజనుని పోషిస్తున్నాయి ఆ కాకోలములు. 3వదిగా ప్రతిరోజు పరిచర్య చేస్తున్నాయి ఆ కాకోలములు. 4వదిగా నమ్మకమైన కాకోలములు. 5వదిగా దేవుని ఆజ్ఞను నెరవేర్చే కాకోలములు. 6వదిగా ఐక్యత కలిగిన కాకోలములు. 7వదిగా కాకోలములు చింతించేదెవరు? నీవు నేను. మనుషులండి చింతించేది. ఈ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవుడి వాక్యంలో దీవించునుగాక. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు.